మళ్ళీ హిట్ చూసా. హిట్ అదే అదే మీరు మళ్ళీ ఇంతకన్నా పెద్ద హిట్ చూడబోతున్నారు. థ్యాంక్ యూ. అదే అక్కడ హిట్ చాలా కాలం అయింది హిట్ అని అలా చూసి. వెరీ హ్యాపీ. సెంటిమెంటల్ గా మీరు చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు. కాకపోతే నాది ఒక్క చిన్న, ఎప్పుడు ఎవరిని అడిగినా మా డౌట్ లో సందేహాలు తప్పితే అడగడానికి సార్ సందేహాలు ఉన్నా సంశయాలు ఉన్నా ప్రాసిక్యూషన్ ఏ ఉండదు. నేను ఈ సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాకి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యూ డైమెన్షన్ ఇచ్చారు. అప్పటి వరకు లేని డైమెన్షన్ అది. అంటే కట్ డైలాగులు కానీ, ఆ షార్ప్ మాస్ మేకింగ్ అన్ని ఇన్ ఎవ్రీ యాంగిల్, ఇన్ ఎవ్రీ పాసిబుల్ యాంగిల్. ఇప్పుడు మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్లో వస్తున్నారు. ఆయన ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్, లేకపోతే ఆయనకున్నే స్పెషాలిటీస్ అన్నితో పాటు మీరు వాట్ ఆర్ యూ గోయింగ్ టు యాడ్ టు హిమ్? ఈ సినిమా ద్వారా మీరు పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా ఒక దర్శకుడిగా మీరు యాడ్ చేసే పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు? ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఎవ్రీ సినిమాకి గ్రోత్ ఉంటుందండి. సంవత్సరానికి వారానికి నెలకి అని చెప్పను, కానీ తన ప్రీవియస్ సినిమాకి నెక్స్ట్ సినిమాకి గ్రోత్ ఉంటుంది. గబ్బర్ సింగ్ నా 3వ సినిమా. ఇప్పుడు ఒక 8-9 సినిమాలు తీసిన తర్వాత డెఫినెట్గా కథా రచయితగా, దర్శకుడిగా తెలియని ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఇంగ్లీష్లో సామెతం చూసారా, మెచ్యూరిటీ కమ్స్ నాట్ విత్ ఏజ్ బట్ విత్ డ్యామేజ్ అని. సో చాలాసార్లు అలాంటి డ్యామేజ్లు రకరకాలుగా చూసాం కాబట్టి, నాట్ ఓన్లీ ఇన్ ఫిలిమ్స్, రకరకాల. సో డెఫినెట్గా అండ్ టెరిటరీస్ బిజినెస్ పెరుగుతున్నప్పుడు ఓన్లీ ఫ్యాన్ స్టఫ్ ఒక్కటే ఉంటే సరిపోదు. డెఫినెట్గా ఫ్యాన్స్ కావాలి. అంత 100% వాళ్ళ హీరోని ఎలా చూడాలనుకుంటారు అలాగే చూపించాలి. అట్ ద సేమ్ టైం బిజినెస్ పెరుగుతుంది కాబట్టి కామన్ ఆడియన్స్, రెగ్యులర్ సినీ బఫ్, ఫ్యామిలీస్ అందరూ ఈ మధ్య చూస్తున్నాం. యాక్షన్ సినిమాలు చాలా వస్తున్నాయి. అవును. అండ్ దాని ఏమంటారు, భయంకరమైన, క్షమించండి కొంచెం పర్లేదు, సౌకర్యం తప్ప ఎవరు మిమ్మల్ని క్షమించారు, మీరు ఎవరిని అడగనక్కర్లే. అసలు మీరు ఇలాంటి టైంలో ఇంటర్వ్యూకి వచ్చి కూర్చోవడం అన్నదే గ్రేటెస్ట్ గెస్చర్ అండి. సో అందరి ఆడియన్స్ చూసి ఆబాల గోపాలం అనే ఒక పదం ఉండేది చూసారా, తెలుగులో ఈ మధ్య మనం వాడట్లేదు. పైగా పండగకు వస్తుంది సినిమా. సో ఈసారి ఉగాదికి అందరూ పిల్ల పాప, అత్త మామ, అక్క తమ్ముడు చెల్లి, బామ్మ తాతయ్యతో సహా వెళ్ళే సినిమా. ఓకే. మీరు నిన్న ఫంక్షన్లో ఒక మాట మాట్లాడితే నేను చాలా కొంచెం ఐ వాజ్ టేకెన్ అబ్యాక్, ఆశ్చర్యపోయాను. గజేంద్ర మోక్షంలో సిరికింజప్పుడు అని శంఖ చక్ర చేదోయి సంధింపడే పరివారం. ఏ పరివారం అని సంధింపడు ఏ పరివారము, సంధింపడే పరివారం అని రాముని తోక పివరండి ఇట్లా చేశారు దాన్ని. అండ్ అంత సిచ్యువేషన్లో ఉన్నారండి మీరు ఆ టైంకి. అంటే వెన్ ఈ కాల్డ్ యూ, బై గాడ్స్ గ్రేస్ దాన్ని ఏమంటారు, ఐఎమ్ ఎ వెరీ హ్యాపీ పర్సన్. మీరు మన కామన్ ఫ్రెండ్ మా మచ్చరని అడిగితే తెలుస్తుంది. 24 hours నవ్వడానికి, నవ్వించడానికి ఇష్టపడే వ్యక్తిని నేను. లో అనేది సైకలాజికల్ ఇష్యూ అండి. ఇట్స్ సైకలాజికల్ హెల్త్ ఇష్యూ. ఇట్స్ నాట్ అబౌట్ దేవుడి నేను ఫైనాన్షియల్గా బాగున్నాను, నా ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా గడపడము, నాకు నచ్చిన పుస్తకాలు, ఇవి ఒక ఫైన్ దాని ఏమంటారు, ఒక ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది కదా క్యారెక్టర్కి. అది ఎక్కడో ఒక రిథమ్ మిస్ అయ్యి నన్ను నేను ప్రాపర్గా వెతుక్కునే ఒక లో, అది అంతే, అంతకుమించి వేరే విషయం ఏం కాదు. అంటే అది బేసిక్గా మీరు అన్నట్టుగా ఇట్ మే నాట్ బి ఫ్రమ్ ఫిల్మ్స్. ఇది ఏముంటుందంటే బాడీకి ఒక మెమరీ ఉంటుందండి, బాడీ మెమరీ. పాండమిక్లో బాగా లోన్లీగా ఉండడంతో అక్కడి నుంచి ఒక ట్రామా లాగా ఒక చిన్న ఒక ఫేజ్, బాడీ కాల్ ఒక బరువైన ఫేజ్, అంతే. బరువైన ఎనీథింగ్ దిస్ షాల్ పాస్ అంటారు చూసారా, ఇంతకంటే ఎక్కువ చూసాను నేను. బట్ రీసెంట్గా అది హిట్ అయ్యేసరికి దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నేను మొట్టమొదటి క్వశ్చన్కి చిరంజీవి గారు మాట అన్నారు గబ్బర్ సింగ్ ఫంక్షన్లోనే, ఏమని తను ఆడియన్స్కి కావాల్సింది చెయ్యాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన సినిమా ఇది అనో మాట అన్నారు ఆయన. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హ్యూమరస్గా నిన్న ట్రైలర్లో చూశారు. ఎప్పుడు ట్రైలర్లోనే కాదు, ఫంక్షన్లో కూడా సొమ్మగారిని ఆట పట్టించేటట్టు మాట్లాడారు కదా, నేను ఎస్వి రంగారావు, సావిత్రి గారు అని. అలాంటి మూడు ఆయనకి మీరు తీసుకొచ్చినందుకు అసలు మొట్టమొదట మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో కాకుండా ఇన్ జనరల్గా పవన్ కళ్యాణ్ గారికి మీకు మంచి అనుబంధం ఉంది. మీరు మిమ్మల్ని అడిగితే వాట్ ఈస్ ది బెస్ట్ పాయింట్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా కానీ లేకపోతే ఒక పర్సన్గా కానీ చెప్పాలంటే అది అథెంటిక్ మార్క్ అవుతుందని నా ఉద్దేశం మీరు చెప్తే. అంటే
పవన్ కళ్యాణ్ గారిలో ఒక విషయం అయితే చెప్పేసి ఈజీగా, ఆయన హీరో కంటే కూడా ఆయన పర్సనల్గా ఇండివిజువల్ పవన్ కళ్యాణ్ గారుగా ఉండడానికి ఇష్టపడతారు. ఆయన ఏమంటారంటే బయట ఎదుర్కొనే సమస్యలతో కంపేర్ చేస్తే, నేను బయట చేసే యుద్ధాలతో కంపేర్ చేస్తే ఈ విలన్ల దగ్గరికి వెళ్ళి మా డైలాగులు చెప్పడాలు ఇవన్నీ నాకు అంత న్యాచురల్గా అనిపించదు ఒక్కొక్కసారి నాకు. బట్ సినిమా అన్నప్పుడు చెయ్యాలి కమర్షియల్గా, దాన్ని ఓన్ చేసుకొని న్యాచురల్గా చేయడమే యాక్టర్ పని. బట్ నాకు ఎందుకో బయట నాట్ అబౌట్ పాలిటిక్స్, ఒక 16 ఏళ్ల కుర్రోడు అప్పటి నుంచే అతని ఒక మానసిక పోరాటం అవ్వచ్చు, మానసిక పరిపక్వత ఎదుగుదల, తను అబ్జర్వ్ చేస్తున్న సమాజం ఎక్కడో ఒక చైనా ల్యాండ్ గ్రాబ్ చేసినప్పుడు కూడా ఆయన దానికి ఒక మనం చూసి ఇది ఏంటి ఇది ఆర్మీ పని కదా లేకుంటే గవర్నమెంట్ పని అనుకుంటాం. బట్ ఆయనలో ఒక రియాక్షన్ అయితే ఉంటుంది, ఆ జాతీయవాదం. అందుకే తను చాలామంది చెప్పినట్టు పాలిటిక్స్లోకి వచ్చారు కాబట్టి ఏదో ఆయనకి జాతీయ సమైక్యత కొని సనాతన ధర్మం మాట్లాడతారు కాదండి. ఆయన ఖుషీలోనే ఏ మేరా జహా తెర గామ్ క్యా హై అని, బద్రీలో ఐఎమ్ ఇండియన్ అని, మన బాలులో ఇంతే సాంగ్ కానీ, ఆ తర్వాత కుటుంబ శంకర్లో లే 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 ఆ సాంగ్ కానీ చూడండి, ఆ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అందుకే నేను చెప్పా, శ్రీశ్రీ పద్యానికి ప్యాంటు షర్ట్ వేసి స్వాగ్ అనే ఒక ఆయువు పోస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అండి.